తమిళనాడు కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానం కొనసాగుతోంది. మండపంలో ఓంకార నాదం మంద్ర స్థాయిలో వినిపిస్తూ ఉండగా మోడీ ప్రశాంత వదనంతో ధ్యాన ముద్రలు గడుపుతున్నారు. గురువారం రాత్రి ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపారు. శుక్రవారం తెల్లవారుజామునే లేచి కాషాయ వస్త్రాలు ధరించి జపమాల పట్టుకుని మండపం చుట్టూ నడక సాగించారు. దేవీ పాదం ముందు 20 నిమిషాలు ధ్యానం చేశారు మోడీ. అనంతరం స్వచ్ఛమైన గాలికి సేద తీరారు. అనంతరం మళ్లీ వెళ్లి ధ్యానంలో కూర్చున్నారు. ప్రధాని 45 గంటల దీక్ష ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. మధ్యలో ఆయన కొబ్బరి నీళ్లు, గ్రేప్ జ్యూస్ లాంటివి మాత్రమే తీసుకుంటున్నారు. వివేకానంద ధ్యాన మందిరం ఉన్న సముద్రం చుట్టూ భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి. స్పీడ్ బోట్లలో 24 గంటలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఆ చుట్టుపక్కల టూరిస్టులను ఎవరిని అనుమతించడం లేదు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం ఇలా 3 సాగరాలు కలిసే సంగమ స్థలిలో ప్రధాని మోడీ ధ్యానం చేస్తున్నారు. ఇక్కడే 1892లో ఓ రాయిపై కూర్చొని 3 రోజుల పాటు ధ్యానం చేశారు స్వామి వివేకానంద. ఆయన స్మారకార్థం 1970లో ఇక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో మోడీ ధ్యానంలో ఉన్నారు. గతంలోనూ ప్రధాని మోడీ ధ్యానం చేశారు. 2019లో చివరి దశ పోలింగ్ కు ముందు రోజు కేదార్నాథ్లోని రుద్రగహాలో 17 గంటల పాటు ధ్యానం చేశారు. ఈసారి కూడా తుది ప్రచారం ముగిసిన వెంటనే కన్యాకుమారిలో నందుడి చెంత నరేంద్రుడు ధ్యానం చేస్తున్నారు.